హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఏం లేదు. నా మాటకి ఎడ్డమంటే తెడ్డమంటారు కదా! అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు అని. సరే ఇంటికి తీసుకొని వెళ్తాను. వంట చేసేయి అంటాడు. వద్దు వద్దు. ఏదో ఉండబట్టలేక అడిగానులెండి. ప్లీజ్ చాలా ఆకలేస్తుంది. కారు పోనివ్వండి. అది అలా రా దారికి అంటాడు. అందుకే కదా నిన్ను రాక్షసుడు అనేది అనుకుంది. ఏంటి తిట్టుకుంటున్నావా? నా ముఖానికి అది కూడానా? వెరీ గుడ్. ఏంటి మీ ముఖం అలా వెలిగిపోతుంది? ఏమైంది సీత? ఏదో చేంజ్ కనిపిస్తుంది రాంగారు. నీకెలా తెలుసు? ఎప్పుడూ ముచ్చు ముఖం వేసుకునే ఉంటారు కదా! అలాంటిది తెగ సంతోషంగా వెలిగిపోతుంటే ఎందుకు తెలీదు? నవ్వుతూ కళ్ళెగరేసి చెప్పిన సీత ఆన్సర్‌కి రామ్‌కి తిక్కరేగి కారాపి సీతని కోపంగా చూశాడు. అంటే కావాలని అనలేదు. ఏదో ఫ్లోలో వచ్చేసింది. చంపేసేలా చూసి కామ్‌గా కారు స్టార్ట్ చేశాడు రామ్. సారీ అతను మాట్లాడలేదు. కానీ ఇద్దరిని మళ్ళీ నిశ్శబ్దం. సీతకి మాత్రం భయమేసింది. రామ్ గారు నువ్వు నా లైఫ్‌లోకి వచ్చాక ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది సీత. అతని మాటలకి సీత ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది రామ్ గారు? నాకేం కాలేదు సీత. కానీ ఒక్కటి శౌర్య మాత్రం ఫ్రెండ్ కాదు. నా ప్రాణం. ఏదో జరిగేది లేదంటే ఈయన ఎందుకు ఇలా మాట్లాడతారో అనుకొని నాకు చెప్పరా రామ్ గారు? మీ సంతోషానికి కారణమేంటో చెప్తాను కానీ సమయం వచ్చినప్పుడు ఏడ్చినట్టుందనుకొని మీరు చెప్పటమే గొప్పలే. వెటకారం వద్దు. కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేం సీత. శౌర్య నా ఫ్రెండ్ కాదు. నా ఫ్యామిలీ వాళ్ళ పరువు నేను తీయలేను కదా! రామ్ మాటలకి సీత కాసేపు ఆలోచించి అంటే మీ ఉద్దేశం నేను బయటదాన్ననే కదా! అలా అని నేను అనలేదు సీత అంటాడు రామ్. మీరు అలా అనకపోయినా మీ మాటలకి అర్థం అదే కదా! అబ్బా! చంపేయకే బాబు. ఎందుకు సతాయిస్తావు? ప్రసాద్ గారు ఎలాంటివారో నాకు తెలిసింది. సీత అంతేకాదు పూజ నన్ను లవ్ చేస్తుంది. ఏంటి? అవును. కానీ ప్రసాద్ గారు అలాంటి వ్యక్తి అని నేనెప్పుడూ అనుకోలేదు. పైగా మంచిగా కనిపించే వాళ్ళందరూ మంచి వాళ్ళనుకుంటే ఎలా రామ్ గారు? అయితే వాళ్ళ నిజ స్వరూపం మీకెలా తెలిసింది? ఆఫీస్‌లో అంటూ జరిగిన విషయం చెప్పి, ఆ రోజు నీపై అటాక్ చేసింది పూజ అని కూడా శౌర్యకి తెలుసు. కానీ ఎక్కడైతే వాడిని ఫ్రెండ్‌గా వదిలేస్తానన్న భయంతో నిజం దాచాడు. ఒక్క మాట చెప్పనా రామ్ గారు? ఏంటి సీత? శౌర్య అన్నయ్య ఆ రోజున ఎవరు నా మాటలు నమ్మకపోయినా, అన్నయ్య మాత్రం నమ్మి నాకెంతో ధైర్యం చెప్పాడు. అప్పుడే అనిపిచ్చింది. ఇదేంటి నాతో గొడవ పడాలి గానీ, అన్నగా నాకెందుకు ధైర్యం చెప్తున్నాడని. బహుశా అన్నయ్యకి ముందుగానే పూజ కోసం తెలిసిందేమో. ఆ! కానీ రామ్ గారు ఎందుకు ఆ రోజున మీరు నన్ను నమ్మలేదు? నమ్మానో లేదో నీకు తెలీదా? అని రామ్ సూటిగా అనగానే, నమ్ముంటే ఆ రోజే పూజ విశ్వరూపం తెలుసుకుందురు కదా! దెబ్బకి సైలెంట్ అయిపోయాడు రామ్. ఏం మాట్లాడతాడు? ఆమె మాటల్లో నిజమున్నప్పుడు. ఇంకా ఈ విషయం ఇంతటితో వదిలేద్దామా? మీ మూడ్ పాడవుతుంది. లేదు, తప్పు నాదుంది. ఆ రోజున ఏం జరిగిందో వెనక ముందు ఆలోచించకుండా నీ మీద చేయి చేసుకున్నాను. పోనీలే, కనీసం నేను మంచి పిల్లనన్న విషయం ఇప్పటికైనా మీకు అర్థమయింది. నువ్వు మంచి పిల్లవని ఎవరు అన్నారు? మీరే అంటారు చూడండి. మీరు నాకిప్పుడు తెలిసిన విషయాన్ని చెప్పారు కదా! అలానే నేను కూడా నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను. మీరు నా మాటలు నమ్ముతారా రామ్ గారు? ఇప్పుడు నువ్వు నా భార్యవి కదే! నమ్ముతాను. మౌనంగా ఉంటుంది సీత. ఏంటి సైలెంట్ అయ్యావు? ఏం లేదు. సరే కారు దిగు. రెస్టారెంట్ వచ్చింది అని ఇద్దరు కారు దిగి లోపలికెళ్తుంటే ఒక్కసారిగా రామ్ సీత చేతిని పట్టుకొని సీత చెప్పండి రామ్ గారు భార్య అని అన్నాను కదా! ఫీల్ అయ్యావా? లేదు రామ్ గారు. నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు నా భార్యవే కదా! అందుకే అలా అన్నాను. నువ్వు డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు సీత. సరే లోపలికెళ్దామా అని సీత నవ్వుతూ అనగానే ఇద్దరూ లోపలికొచ్చి కూర్చొని తమకిష్టమైన ఐటెమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. వెయిటర్ ఫుడ్ తేలడంతో రామ్ సీతని ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది అలా చూస్తున్నావు? ఇవన్నీ మనకేనా? లేదంటే ఇంట్లో వాళ్ళకి కూడానా? దిష్టి పెట్టకండి.
మార్నింగ్ నుంచి ఏం తినలేదు. కనీసం ఎప్పుడైనా తినివ్వండి అని బిర్యానీ, చికెన్ అన్నీ వడ్డించుకొని ఎంతో ఇష్టంగా భోజనం చేస్తూ, రామ్ గారు టేస్ట్ అదిరిపోయింది తెలుసా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ! తిను. నీకేది వచ్చినా ఆపలేమని రామ్ తింటూ సీతను చూశాడు. పెదవంచున చిన్నగా బిర్యానీ మెతుకుండటంతో మెంటల్ దానా! సరిగా తిను. అందరూ చూసి నవ్వుతారు. ఎందుకు? ఎందుకంటే ముందు మూతి తుడుచుకొని చావు. అబ్బా! నన్ను తిననివ్వండి అని రామ్ మాట లెక్క చేయకుండా తింటుంటే, రామ్ కోపంగా తన చేత్తో సీత పెదవులను తుడిచి, ఏంటే కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటావు? కాస్త కూడా నీట్‌గా తినలేవా? చాలా ఆకలిగా ఉంది రామ్‌గారు. థాంక్ యూ అంటూ మిగిలిన ఫుడ్ కంప్లీట్ చేసింది సీత. వెళ్దామా? ఆ రామ్‌గారు అంటూ అతనితో పాటే బయటికి వచ్చి కారెక్కింది. ఆఫీస్‌కొస్తావా? వెళ్ళనంటే ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? ఆఫీస్‌కి నేనెందుకు రామ్‌గారు? ఇంటి దగ్గర ఒక్కదానివే ఏం చేస్తావు? వచ్చెయి నాతో పాటు అంటూ రామ్ కార్ స్టార్ట్ చేశాడు. అతనికి మాటలకి సీత ఏం మాట్లాడలేదు. ఏమైంది? అమ్మ, నాన్న కోపంగా ఉన్నారు. నాకు తెలీదమ్మా. ఆయన ఎందుకు కోపంగా ఉన్నారో అడగొచ్చు కదా! నీకు మీ నాన్నకి మధ్యన రాయబారంగా నేనెందుకమ్మా? మీ నాన్న చెప్పినట్టు వింటావు. నేను అన్నయ్య చెప్పిన మాటలు నీకు ఎలానో చెవికెక్కవు కదా! అమ్మా అది కాదమ్మా! పూజ, నాకు చాలా పనుంది. డిస్టర్బ్ చేయకు అని సుశీల అనగానే పూజ కోపంగా ప్రసాద్ రూమ్‌కొచ్చి నాన్న ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు బేబీ. మీరిప్పుడు అన్నయ్య దగ్గర నుంచి కదా వస్తున్నారు. ఏం జరిగింది నాన్న? అన్నయ్యకి మన గురించి తెలిసిపోయిందిరా. ఏంటి? అవునమ్మా. కానీ ఎలా తెలిసింది? మన గురించి అంటే ఏం తెలిసింది? నాన్న, తన్విని చంపింది మనమే అన్న విషయం తెలిసిపోయిందా? భయంగా అడిగింది పూజ. చాచా! ఆ విషయం తెలిస్తే ఎలా కవర్ చేయాలో నాకు బాగా తెలుసు కానీ, అన్నయ్యకి తెలిసింది సీత విషయంలో మనం చేసిన పని. లండన్‌లో తన మీద అటాక్ చేయించాం కదా! ఆ! అవును. కానీ అన్నయ్యకి తెలిసే ఛాన్స్ అయితే లేదు కదా నాన్న. లేదు. కానీ రామ్‌ని లవ్ చేస్తున్నట్టు అన్నయ్యకి తెలిసింది కదా! అందుకే వాడు మన మీద నిఘా పెట్టాడు కానీ, ఎందుకైనా మంచిది. కొన్ని రోజులు రామ్‌కి దూరంగా ఉండు. సీతకు కూడా కోపంగా మాత్రం ఉండకు. అలానే రామ్ ఇంటికి వెళ్ళటం కూడా తగ్గించు. సరే నాన్న. నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ, మనం అనుకున్నదంతా జరుగుతుందా? ఆస్తితో పాటు రామ్ నా సొంతం అవుతాడనన్నా? ఎందుకవ్వడు? ఖచ్చితంగా అవుతాడు. కొన్ని రోజులు మనం సైలెంట్‌గా ఉంటే మంచిది. అప్పుడే కదా మీ అన్నయ్య మనసు కూడా మారేది. అవును నాన్న. నువ్వు చెప్పింది నిజమే. మీ అమ్మ ఎక్కడ? కిచెన్ రూమ్‌లో ఉంది. కాఫీ పెట్టమని చెప్పు. సరే నాన్న అని పూజ బయటికి వెళ్ళగానే ప్రసాద్ కోపంగా ఈ సీత వల్ల అన్నీ అడ్డంకులే వస్తున్నాయి. ఎలా అయినా ముందు దీన్ని లేపేయాలి. లేదంటే రామ్‌ని బుట్టలో యేసుకొని నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేలా ఉందనుకోని తనలో తానే కోపంగా రగిలిపోయాడు ప్రసాద్. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏం లేదురా. కొన్ని డిజైన్స్ చూస్తున్నా. ఏంటి ఈరోజు ఈ ఆయన సంతోషంగా ఉన్నాడు? నీ గురించే అన్నయ్య. ఏంటి సీత? అదే అన్నయ్య. ఆయన నువ్వు అంకుల్ మాట్లాడిన మాటలు విన్నారు అంటూ రామ్ తనతో చెప్పిన మాటలన్నీ చెప్పగానే శౌర్య బాధపడ్డాడు. ఏమైందన్నయ్య? నాన్న పూజ ఇలా చేస్తారని నేను అనుకోలేదు సీత. అన్నయ్య నిజం చెప్పు. ఈ విషయం నీకెలా తెలిసింది? ఎలా అంటే మా అమ్మ చెప్పింది సీత. ఏంటి? అవును. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అందుకే నాన్న మీద సీరియస్ అయ్యా. లండన్‌లో ఉండగానే అమ్మ నాకు చెప్పింది కానీ, వెంటనే రియాక్ట్ అయితే నాన్నకి అమ్మ మీద అనుమానం వస్తుందని ఇక్కడికొచ్చాక ఏం తెలియనట్టు అడిగాను. ఈ పూజని ఎందుకిలా తయారు చేస్తారో నాకు అర్థం కావటం లేదు. అన్నయ్య నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటి మా? కారణం లేకుండా ఎవరు ఇలాంటి పనులు చేయరు కదా! అంటే అన్నయ్య నా ఉద్దేశ్యం ఇక్కడ ప్రేమ విషయం ఒక్కటే కాకుండా వేరే ఏమైనా ఉందంటావా అన్నయ్య? సీత మాటలకి శౌర్య ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి సీత నువ్వనేది? అవునన్నయ్య. మీకు తెలియకుండా పూజ అంకుల్ ఇంత చేస్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా! సీత మాటలకి శౌర్య ఆలోచనలో పడ్డాడు. నేను తప్పుగా మాట్లాడితే క్షమించన్నయ్య. ఎందుకో ఆయన ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నాకీ అనుమానం వచ్చింది. ఇందులో తప్పేముంది సీత? చూస్తుంటే నాకు ఇలానే అనిపిస్తుంది కానీ, ఇంట్లో విషయాలన్నీ నాకు, అమ్మకి తెలివి ఈసారి నేను ఇంటి బాధ్యత కూడా తీసుకోవాలి సీత. చూస్తాను. అసలేం చేయాలని అనుకుంటున్నారో ఇంకా ఎక్కువ ఆలోచించకు అన్నయ్య. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అంటుంది. ప్రశాంతంగా ఎలా ఉండనుమా?
వీళ్ళు చేస్తున్న పనికి నాకు రామ్‌కి దూరం అవుతాడని భయమేస్తుంది మా. నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకన్నయ్య. ఆయన ఎవరిని వదులుకున్నా నిన్ను మాత్రం వదలడు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ నమ్మకం నాకుందన్నయ్య. థాంక్స్ మా అంటూ డోర్ వైపు చూసి వచ్చేస్తున్నాడు రామ్ అని శౌర్య అనగానే లోపలికొచ్చిన రామ్‌ని చూసి కాఫీ ఇవ్వమంటారా? ఇవ్వు సీత అని శౌర్య పక్కన కూర్చొని రేయ్! బయటికెళ్దామా? లేదురా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? అమ్మ ఫోన్ చేసిందిరా. రేపు వెళ్దాం మనం బయటికి. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. రేయ్ ఒకటి ఎన్ని జరిగినా సరే నిన్ను వదలను. అర్థమైందా అని రామ్ అనగానే శౌర్య చిన్నగా నవ్వి సరే వెళ్తాను ఇంటికి. జాగ్రత్తరా. శౌర్య వెళ్ళగానే కాఫీ కప్‌తో లోపలికొచ్చింది సీత. రామ్ గారు కాఫీ అక్కడ పెట్టు. ఏం ఆలోచిస్తున్నారు రామ్ గారు? ఏం లేదు. ముందు కాఫీ తాగండి. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి సీత? కాఫీ తాగాక చెప్తా. సరే అని రామ్ కాఫీ సిప్ చేసి చెప్పు సీత. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును రామ్ గారు. కానీ ఆఫీస్‌లో చెప్పడం నాకిష్టం లేదు. బయటికెళ్దామా? సీత ప్లీజ్ రామ్ గారు. సరే పద అని ఇద్దరూ బయటికి నడిచారు. కారెక్కిన రామ్ సీత మాటలకి ఆలోచిస్తూ ఇది మార్నింగ్ కూడా చెప్పింది. ఏదో విషయం చెప్పాలి అని. ఏమై ఉంటుందబ్బా అనుకుని కారు వేగం పెంచాడు. కాసేపటికి కారు బీచ్ దగ్గర ఆగడంతో కారు దిగి సముద్రం దగ్గరకొచ్చి ఎగసిపడుతున్న అలల్ని చూశారు. ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం. రామ్ గారు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన దగ్గర లాక్కున్నాడు రామ్. ఇలా అయితే నేను చెప్పను రామ్ గారు. నాకంటూ తోడుగా ఉంది నువ్వే కదా! అందుకే చొరవగా ఉంటున్నా. ఆ మాటకి ఆమె ఏం మాట్లాడలేదు. చెప్పు సీత. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఉదయం గుడికెళ్ళాం కదా! అయితే నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు తీసుకొని వెళ్ళాలా? అని ఆమె కోపంగా లుక్కిచ్చేసరికి సరే సరే చెప్పు. నేను మీ అమ్మగారిని చూశాను రామ్ గారు. ఏంటి సీత అమ్మ అంటున్నావంటూ ఒక్కసారిగా నవ్వుతున్నవాడల్లా సీతను చూశాడు. ఆమె కంట్లో తడి చూసిన రామ్ సీత మీ అమ్మగారు ఎవరో కాదు. వందన గారు. మీరు వందన గారికి పుట్టిన అబ్బాయి. మీరు అనాథ కాదు. మీకు నాన్నతో పాటు అమ్మ కూడా ఉన్నారు. విశ్వగారు మీ నాన్నగారు. వందన గారు మీ అమ్మగారు అని సీత చెప్పగానే రామ్ షాక్‌గా చూశాడు. ఇంకా ఉంది.